ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఉదయం దేవుడు మనకిచ్చాడు. గత రాత్రంతా చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి ఈ ఉదయకాలం ఆయన వాక్కుతో మనల్ని బలపరచడానికి, ఆయన వాగ్దానం ఇచ్చి మనల్ని నడిపించడానికి, ఆయన మీతో నేనున్నానని మాట్లాడడానికి ఒక శ్రేష్టమైన ఉదయాన్ని ప్రభు మనకిచ్చారు. ఎందుకంటే ప్రతి దినము ఆయన మనతో ఉన్నారు. ఆయన లేని దినం మనది కాదు, ఆయన కృపలేని క్షణము మనది కాదు. కాబట్టి ఈ ఉదయకాలము ఆయన కృప, ఆయన యొక్క దయ మన మీద ఉండి ఈ దినం దేవుడు మనతో మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనములో ఇలా ఉంది: అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను అనును. ఆమేన్. దేవుడంట మనం పిలుస్తుంటే నేనున్నాను అని అంటున్నాడంట. మనం మొర్ర పెట్టగా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడంట. ఎలాగనంటే కష్ట సమయాల్లో, శ్రమ సమయాల్లో, వేదన సమయాల్లో, దుఃఖ సమయాల్లో మనం ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడూ కూడా ఏ సమయంలో మనం ప్రార్థన చేస్తాం, సంతోష సమయంలో కానీ, దుఃఖ సమయంలో కానీ, విచారములో కానీ, ఆనందములో కానీ, ఏ సమయంలో కూడా ఆయనను మనము పిలవగా నేనున్నాను అని మనకు ఆయన జవాబిస్తున్నాడు. అంతేకాదు మనం మొర్ర పెట్టగా మన మొర్రకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. కాబట్టి ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, మన ప్రార్థనకు ఉత్తరమిచ్చే దేవుడు, మనం పిలవగా నేనున్నాననే దేవుడు. ఎందుకంటే ఈ దినమంతా కూడా నీతో ఆయన ఉంటున్నాడు, నీ పనులు ఆయన ఉంటున్నాడు, నీ యొక్క ప్రయాణములు ఆయన ఉంటున్నాడు. నువ్వు ఏ కార్యం తలపెడుతున్నావో, ఇదిగో ప్రభు ఈ దినం నేనున్నానని వాగ్దానం చేసావు కదా, నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి అని ఎవరైతే విశ్వసించి విశ్వాసంతో మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారో దేవుడు మీ ప్రతి పనులు ఆయన ఉంటాడు. మీ యొక్క ప్రతి వ్యాపారంలో కానీ, లేదా మీ ఉద్యోగంలో కానీ, లేదా మీ చదువులో, మీ ఎగ్జామ్లో, ఏ స్థలంలోనికి నీవు వెళ్ళా ఆయన ఈరోజు నీ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నీతో నేను ఉన్నాను అన్నాడు. మోషే ఒంటరిగా మిజాను అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు మోషేను దేవుడు పిలిచాడు. మోషే, మోషే, ఇదిగో నా ప్రజలని ఇశ్రాయేలును విడిపించుటకు నేను నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నానని. మోషే దేవుని పిలుపుని విన్నాడు, కానీ మోషే నమ్మలేకపోతున్నాడు. అయ్యా, నీవు ఎవరివని చెప్పాలి ఇశ్రాయేలు ప్రజలకు? నీ పేరేమని అడిగితే నేనేమని చెప్పాలని మోషే అడిగినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 3వ అధ్యాయము 14వ వచనములో, ఇదిగో అందుకు దేవుడు నేనున్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పును, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నేనున్నవాడను అనువాడనై ఉన్నాను. అంతేకాదు నేను ఎప్పుడు మీతో కూడా ఉంటాను, మీ ప్రయాణములో ఉంటాను, మీతో నేను నడుస్తున్నాను, మీతో నేను యుద్ధము చేస్తున్నాను, మీకు జయమిస్తున్నానని ఆనాడు మోషేతోనూ అహరోనుతోనూ ఇశ్రాయేలులతోనూ పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంగా నడిచిన దేవుడు ఈ ఉదయకాలం కూడా నీవు ఆయనకు మొర్ర పెడితే నీతో ఆయన ఉన్నాడు, నీ పనులు ఆయన ఉన్నాడు, నీ వ్యాపారంలో ఆయన ఉన్నాడు, నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన నీకు సహాయము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి, ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి, ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. ఈ దినమంతా ప్రభు మీతో ఉన్నాడు. ఈ వాగ్దానం మీరు ఎన్నిసార్లు నమ్మగలిగితే అంత రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి ఆయన బాహువు నీకు తోడుగా ఉంచి ఈ దినమంతా కూడా ఆయన తన సజీవ హస్తాలు భద్రపరిచి నిన్ను ఘనమైన స్థితిలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక.